వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వాహనదారులకు తమ పాటలతో చైతన్యం కల్పించారు కళాకారులు. రోడ్డు భద్రతను అందరూ పాటించాలంటున్న కళాకారులతో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. రోడ్లు రక్తమోడుతున్నాయి. మితిమీరినటువంటి అతివేగం కావచ్చు, అజాగ్రత్త వల్ల కావచ్చు, తాగి వాహనం నడపడం వల్ల కావచ్చు, ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ తల్లులకు కడుపుకోత మిగులుతుంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రజలందరికీ కూడా చైతన్యం కల్పిస్తున్నారు. ప్రజెంట్ భూపాలపల్లిలో వారి పాటచే వారి గలంచే ఇక్కడ వాహనదారులకు రోడ్డు ప్రమాదాల భద్రత పైన మరి చైతన్యం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది కళాకారులు ఉన్నారు. నమస్కారం. మొత్తానికి అయితే ఈ యొక్క చైతన్యం కల్పించడంలో కావచ్చు కళాకారుల పాత్ర ఏ విధంగా ఉంది? అన్నిటికంటే ముఖ్యమైనదే ప్రాణం. ప్రాణం లేకపోతే ఏది లేదు. ఆ ప్రాణాన్ని కాపాడుకోవడంలో నిత్యం రోడ్లపై వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అది నడిచే వాళ్ళు కావచ్చు, బైక్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, కార్లలో వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ప్రమాదానికి గురైనప్పుడు ప్రాణాలు పోతాయి. కాబట్టి ఈ డ్రైవింగ్కి సంబంధించి పూర్తిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే డ్రైవింగ్ చేయాలి. పూర్తి ఎవరికి పడితే వాళ్ళు బండి నడిపితే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి. అందుకని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు, డిపిఆర్ గారి ఆదేశాల మేరకు మేము రోడ్డు భద్రత పైన ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాం. దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా కళాకారులంతా కూడా తిరుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి చైతన్యం కల్పిస్తున్నారు. అవును, జిల్లా వ్యాప్తంగా కూడా తిరుగుతాం. సో ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉందండి? మరి చైతన్యం కల్పించినప్పుడు కావచ్చు, వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ కల్పిస్తాం. వింటున్నారు, చాలా బాగా వింటున్నారు. అట్లాగే అంటే పాట కంటే ఇంకా పాట జనాలకు ఎక్కువగా వెళ్ళిపోతుంది కాబట్టి ఒకసారి పాట రహదారి నియమాలు పాటించరా, బాధ్యతగా భద్రంగా జీవించరా. రహదారి నియమాలు పాటించరా, బాధ్యతగా భద్రంగా జీవించరా. అర్థం ఉందంటే ఈ పాటలు అంటే మనం వాడే సెల్ ఫోన్ సంబంధించి పగిలిపోతుందని పౌచ్ వాడతాం. అలాంటి ఒక నిండు జీవితాన్ని కాపాడుకోవడానికి హెల్మెట్ ఎందుకు ధరించరు అని చెప్పేసి ఒక అర్థవంతమైనటువంటి ఒక లిరిక్స్ ద్వారా ప్రజల్లోకి
మితిమీరిన వేగం వల్ల, అదేవిధంగా మద్యం తాగి వాహనం నడపడం వల్ల, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల వాళ్ళ ప్రాణాలే కాకుండా అమాయక ప్రాణాలు కూడా, చిన్నపిల్లల ప్రాణాలు కావచ్చు, అదేవిధంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితితో మొత్తానికైతే జాగ్రత్తలు పాటించాలి ఖచ్చితంగా వాహనదారులు అని చెప్పేసి జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళాకారులంతా కూడా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తారు. వీడియో జర్నలిస్ట్ అర్మితో సమీర్ ఆర్బిన్.